నమస్తే, వెల్కమ్ టు GX9 న్యూస్. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో సోమవారం ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణ పాల్గొన్నారు. ప్రజల నుండి వచ్చిన అర్జీలను ఆయన స్వయంగా పరిశీలించి సంబంధిత అధికారులకు సమస్యను పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చారు. అడుగు అన్నింటిలో చేసిన కట్టుగా రావాలన్నా అలా ఒకసారి ఊరి పెద్దలను కూడా కూర్చోబెట్టి మాన్ రామ్ గారు ఆడడం కూర్చోబెట్టి ఒకసారి రామ్ గారు ఉన్నారు ఇంట్లోనే ఎవరు కావాలని చెప్పేసి ఆవిడ పేరు మీద మేటర్లు పెడతారట. ఎంతకెళ్ళి మేటర్స్ తల్లికి 100 ఏదైతే ఉందో 3 బిడ్డలుంటే 3 బిడ్డలో 1 బిడ్డ కూడా రాలేదు. ఆవిడ తల్లికి 100 స్కీమ్ ఆగిపోయింది. అది ఒకసారి అది ఫోటో తీసుకుంది. మనపడి మౌన్ భవిష్యత్తులో బడ్జెట్ ఉన్నారు సార్, కానీ నిర్మాణం చేయడానికి పర్మిషన్ లేదు సార్. ఇదే ఇబ్బంది. సార్ ఇదేంటంటే బడ్జెట్ ఉంది, బడ్జెట్ ఉండి పర్మిషన్స్ లేక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయలేదు. మనకి ఉన్నాయి కదా అంటే ఎవరు చూడండి అదేదో ఆడకి వాళ్ళ సైట్ మనం సరే అసలు ఒకసారి ఒక నిమిషం కాదు, ఒకసారి సర్వేర్ గారు ఎస్ఐ గారు వచ్చి ఈ సర్వేర్ గారు ఎస్ఐ గారు వచ్చి ఒకసారి అది చెక్ చేసి దాన్ని రిపోర్ట్ ఇస్తారు. ఆ తర్వాత మనం న్యాయం జరిగే విధంగా చేస్తాం. థ్యాంక్ యూ. నా విజ్ఞప్తి ఏంటంటే విఆర్ఓలు కానీ సర్వేలు కానీ అలాగే మండల సర్వేలు కానివ్వండి, ఎంఆర్ఓ గారు కానివ్వండి, మీరు ఏదో నామక వాస్తు ఫాలో అవుతున్నారు తప్ప సీరియస్గా తీసుకోవట్లేదు. భూమి ఎవరికైనా నష్టం వచ్చిందంటే రూల్ ప్రకారం ఏం చేయాలో అది చేయాలి. కోర్టు వివాదాల్లో ఉంటే అది వేరే సంగతి. అసలు ఏమి లేకుండా జస్ట్ మనం ఏదో టీజీఆర్ఎస్ ఎందుకు తీసుకున్నామో ఎందుకు క్లోజ్ చేస్తారో అర్థం లేనట్టు కాదు. దానికి ఒక అర్థం ఉంది. సీఎం గారు దానికి ఒక అర్థం ఉండి భాషలో పెట్టారు. అది దాని మీద విఆర్ఓలు ఎవరో పట్టించుకోలేదు. వాళ్ళకి కావాల్సిన పనుల వరకు చేసుకున్నారు తప్ప కానీ ప్రజలకు కావాల్సిన పనులు చేయట్లేదు అనేది చాలా ఎక్కువ కంప్లైంట్ అవుతుంది. దయచేసి అందరూ విఆర్ఓలు కూడా గమనించాలి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి వర్యులు గౌరవ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైనటువంటి ఒక సుపరిపాలనని ఆంధ్ర ప్రజలందరికీ కూడా అందిస్తున్నారు. అదేవిధంగా చూస్తే ఇక్కడ స్థానికంగా ప్రజల యొక్క సమస్యలు ఇంకా ఏమైనా ఉండిపోయినాయేమో స్థానిక శాసనసభ్యులందరూ కూడా ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహించి ప్రజా దర్బార్ కార్యక్రమాల ద్వారా ప్రజల దగ్గర నుంచి వారికి ఉన్నటువంటి ఇబ్బందులు, కష్టాలు, వాళ్ళ ప్రాబ్లమ్స్ నిమిత్తం అర్జీలు తీసుకుని సంబంధిత అధికారులతో వాళ్ళని అన్నింటినీ కూడా అర్జీలు ఆయా స్థాయి అధికారులతో మాట్లాడి పరిష్కరించవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. దానిలో భాగంగానే ఈరోజు రాజానగరం నియోజకవర్గం కోరుకొండలో ఈ యొక్క ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని మన ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ, ఇతర మండల స్థాయి అధికారులు, సర్వేర్లు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, అన్ని రకాల డిపార్ట్మెంట్ల నుంచి కూడా సంబంధిత అధికారులతో కలిసి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అర్జీలు స్వీకరించడం అయింది. ఇందులో సుమారుగా 150 అర్జీలేమో ఈ యొక్క ప్రజల యొక్క ఇబ్బందుల నిమిత్తం వచ్చే చోట్ల భూములు కబ్జాలు జరిగినట్టుగా ఈ యొక్క అర్జీల్లో పేర్కొన్నారు. ఒకటి వచ్చేసి శ్రీరంగపట్నం, ఇంకోటి కోటికేశ్వరం, ఇలా ఇంకొకటి వచ్చి రుచ్చింపేట గ్రామాల్లో భూములు వాళ్ళకి ఇళ్ల స్థలాలు కబ్జా చేసి పక్కవారు ఇబ్బందులు పెడుతున్నట్టుగా వచ్చింది. అలాగే ఒక మిస్సింగ్ బాలిక, ఒక మైనర్ బాలిక మిస్ అయినట్టుగా కూడా ఒక అర్జీ రావడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఉందో మైనర్ బాలిక మిస్సింగ్ అయింది, పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇచ్చాం. గత 2 నెలలుగా కూడా ఆ యొక్క దాని పరిష్కారం రాలేదని చెప్పారు. పోలీస్ అధికారులకు కూడా ఆదేశించాం ఆ యొక్క సమస్యను ఇమీడియట్గా పరిష్కరించాలని చెప్పి.
అదేవిధంగా ఒక భార్యాభర్తలకు మధ్య ఉన్నటువంటి ఒక తగు కారణంగా 3 పిల్లలతో ఉన్న తల్లికి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్పి అత్తగారు వేధిస్తున్నట్టుగా కూడా ఒక అర్జీ వచ్చింది. దాన్ని కూడా సంబంధిత పోలీస్ అధికారులకు కూడా తెలియజేసి వారికి న్యాయం చేయాలని చెప్పి ఆదేశించాం. రీసర్వే భాగంలో కూడా కొన్ని ఇబ్బందులు, ఎక్కువ కంప్లైంట్లు కూడా వచ్చినాయి. రీసర్వేలు సక్రమంగా జరగక ప్రజలు ఇబ్బంది పడుతున్నాం అన్నట్టుగా కూడా దృష్టి వచ్చినాయి. అలాగే కొన్ని చోట్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు కూడా దొంగ పట్టాలు ఇచ్చారు వైసీపీ హయాంలోని. అన్ని ఆస్తులు ఉన్న వారికి, కార్లు ఉన్న వాళ్ళకి, పొలాలు ఉన్న వాళ్ళకి కూడా ఆ యొక్క పట్టాలు ఇచ్చారు. నిజమైన పేదవాళ్ళకి పట్టాలు అందలేదని చెప్పేసి ఈ యొక్క గుమ్మలూరు నుంచి కూడా కంప్లైంట్ రావడం జరిగింది. ఇవన్నిటిని కూడా సంబంధించి అధికారులకు మేము పంపించి వాళ్ళు రెక్టిఫై చేసే విధంగా కూడా చేస్తాం. అదేవిధంగా హౌసింగ్ దాంట్లో కూడా ఈ యొక్క హౌసింగ్ ఏదైతే ఫౌండేషన్ లెవెల్ ఏదైతే ఉందో, పునాది లెవెల్ అనేది అక్కడ వరకు కూడా తీసుకోవట్లేదని చెప్పి చెప్తున్నారు. దాన్ని కూడా సంబంధిత పీడీ హౌసింగ్ వారితో మాట్లాడడం, ఏఈలతో మాట్లాడడం, ఈ యొక్క పునాది లెవెల్ వరకు కూడా ప్రభుత్వం ఆదేశించింది కాబట్టి దాని ప్రకారం అందరూ కూడా హౌసింగ్లోని పునాదుల వరకు తీసుకునే విధంగా చర్యలు తీసుకున్నాం. అదే కాకుండా చూస్తే కొంతమంది మనం చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క కొంతమంది హడావుడిగా ఇల్లు కట్టేసుకున్నాము, దానివల్ల మాకు ఇబ్బంది వచ్చింది, తప్పక స్లాబ్లు వేసేసుకున్నాము అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ రిక్వెస్ట్ని కూడా రేపు నేను అమరావతి వెళ్ళి ఎండి హౌసింగ్ డిపార్ట్మెంట్ వారిని కలిసి, అలాగే హౌసింగ్ డిపార్ట్మెంట్ యొక్క మంత్రి గారిని కూడా కలిసి ఈ యొక్క కొంతమంది స్లాబ్లు వేసుకున్నారు రీసెంట్గాని, వారికి అవకాశం ఉంటే కూడా హౌసింగ్ లోన్ వచ్చే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి తెలియజేస్తాం. అదేవిధంగా చూస్తే ఇక్కడ సిబ్బంది కొరత ఎక్కువ ఉంది. మన సచివాలయం సిబ్బంది కొరత ఎక్కువ మంది డిప్యుటేషన్లో వెళ్ళి కలెక్టర్ ఆఫీసుల్లోని, జిల్లా స్థాయి ఆఫీసుల్లో పని చేయడానికి వెళ్ళిపోయారు. అందువల్ల సిబ్బంది తక్కువ ఉన్నట్టుగా కూడా నా దృష్టికి వచ్చింది. దాన్ని కూడా కలెక్టర్ గారితో మాట్లాడి ఈ షార్టేజ్ ఆఫ్ సిబ్బందిని, ఈ డిప్యుటేషన్ వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెనక్కి రప్పించి ఈ డిపార్ట్మెంట్లన్నీ కూడా మళ్ళీ ఫిల్ చేసి పూర్తి స్థాయిలో ప్రజలకు సేవలు అందే విధంగా చర్యలు తీసుకుంటాం.